రోగం తెలుసు, ఎలా వస్తుందో కూడా తెలుసు. కరోనా విలయ తాండవం ఒక రౌండ్ పూర్తయ్యేసరికి అమ్మయ్య అనుకుంటున్న తరుణంలో వచ్చిన సెకండ్ వేవ్ భారతదేశాన్ని ధ్వంసం చేసింది. ఒక్కసారిగా సునామీ వస్తే ఆ పోటు ఒకటి, 2 రోజులు మహా అయితే వారం ఉంటుంది. కానీ ఈ కరోనా సునామీ పోటు 2 నెలలుగా విధ్వంసం సృష్టిస్తూనే ఉంది. ప్రభుత్వ వ్యవస్థల చేతగానితనం, ముందస్తు ప్రణాళికలలేమి, ఒక్కసారిగా మ్యూటెంట్ వైరస్ విజృంభణతో ఆక్సిజన్ అంటూ ప్రాణాలను అమాంతంగా లాగేసుకుంటుంది. నిత్యం వేల సంఖ్యలో జనం కరోనాతో కాలం చేస్తున్నారు. ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు జలగల్లా సామాన్యుణ్ణి పీల్చి పిప్పి చేస్తూ బతుకులకు గ్యారంటీ ఇవ్వని పరిస్థితుల్లో నిరుపేదలకు, మధ్యతరగతి ప్రజలకు దిక్కయ్యాయి సర్కారీ దవాఖానాలు. సమస్యలెన్నున్నా, సంక్షోభాలేవైనా కరోనా కాటేస్తుంటే అభయమిచ్చాయి ప్రభుత్వ ఆసుపత్రులు. పోతున్న ప్రాణాన్ని నిలబెట్టి కరోనా మహమ్మారి నుంచి కాపాడుతున్నాయి. కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రజలు ఆస్తులు తెగనమ్ముకుంటున్నారు. పాలకులారా నిద్ర మేల్కొని దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలంటూ హెచ్ఎంటీవీ క్యాంపెయిన్ నిర్వహించింది. వైద్యాన్ని జాతీయం చేయాలని, అందరికీ వైద్యం ప్రభుత్వ బాధ్యత అంటూ ఎలుగెత్తింది. 2 నెలలుగా కరోనా మహమ్మారి నుంచి ఎలా కాపాడుకోవాలన్నది అర్థమయ్యేలా నిత్యం చర్చా కార్యక్రమాలతో ప్రజలను జాగృతం చేస్తోంది. కరోనాకు సంబంధించి అనేక విషయాలను ప్రజలకు తేలిగ్గా అర్థమయ్యేలా చేస్తోంది. ఇక ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా ట్రీట్మెంట్ ఎలా సాగుతోంది, ఆసుపత్రులకు వచ్చే రోగులు పరిస్థితి విషమించకుండా మహమ్మారి నుంచి ఎలా బయటపడొచ్చు, కరోనా వచ్చినప్పుడు ఏం చేయాలి, ఎలా కరోనాను తరిమి కొట్టచ్చు, ఎలాంటి ఆహారం తీసుకుంటే మహమ్మారి నుంచి రక్షించుకోవచ్చు అనే దానిని మనకు వివరించేందుకు ఏలూరు నుంచి ప్రభుత్వ వైద్యులు డాక్టర్ మహేశ్వరి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మహేశ్వరి గారు. నమస్తే అండి. మీరు చూస్తూనే ఉన్నారు, ప్రతిరోజు కరోనా గురించి ఏవో ఒకటి మనం చెబుతూనే ఉన్నాం జాగ్రత్తలు. అయితే మీరు ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నారు కరోనా రోగులను, కరోనా ట్రీట్మెంట్ను. అంటే మీకు ఇప్పటి వరకు కరోనా వచ్చిన వారు వెంటనే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓకే, ఇప్పుడు బేసిక్గా ఏం జరుగుతుందంటే చాలా మంది కరోనా వచ్చిన వెంటనే అంటే చాలా మందికి వాళ్ళు టెస్ట్ చేయించుకోవట్లేదండి. సో కరోనా రాగానే అంటే మనం ఫస్ట్ సిమ్టమ్స్ ఐడెంటిఫై అవగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ టెస్ట్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. టెస్ట్ తీసుకున్న వెంటనే వాళ్ళకి పాజిటివ్ అని ఐడెంటిఫై అయిన తర్వాత ఫస్ట్ థింగ్ వాళ్ళు డాక్టర్ని అప్రోచ్ అయ్యి డాక్టర్ ద్వారా ట్రీట్మెంట్ తీసుకోవాలండి. చాలా మంది కూడా టెస్ట్ చేయించుకొని సెల్ఫ్ ట్రీట్మెంట్ తీసుకొని అది సివియర్ అయ్యే వరకు ఉంటున్నారు. సో సెల్ఫ్ ట్రీట్మెంట్ తో వెళ్లకుండా డాక్టర్ని అప్రోచ్ అయ్యి డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని ప్రిస్క్రిప్షన్ బేస్డ్ ట్రీట్మెంట్ తీసుకొని, అంటే సివియారిటీ బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. సో ప్రిస్క్రిప్షన్ బేస్డ్ ట్రీట్మెంట్ తీసుకొని సెల్ఫ్ ఐసోలేషన్ అనేది తీసుకోవాలి. మైల్డ్ కేసెస్ అయితే ఖచ్చితంగా హోమ్ ఐసోలేషన్ లో ఉండగానే క్యూర్ అవుతాయి. సో హోమ్ ఐసోలేషన్ లో సెల్ఫ్ ఐసోలేట్ అవ్వాలి. అయితే డాక్టర్ గారు, మనం చూస్తున్నాం కరోనా వచ్చిన వెంటనే కూడా మెడికల్ కిట్స్ ఇస్తున్నారు ప్రభుత్వాలు. అది సరిపోతుందా, లేదంటే కరోనా వచ్చిన వెంటనే రోగులు ఎక్కడ వైద్యం చేయించుకోవాలి? సో మనకి చాలా వరకు కూడా అర్బన్ పిహెచ్సిస్ అని, రూరల్ పిహెచ్సిస్ అని మనకి చాలా గవర్నమెంట్ హాస్పిటల్స్ అనేవి ఫీల్డ్ లెవెల్లో వరకు కూడా చాలా వరకు అందుబాటులో ఉన్నాయండి ప్రజలకి. సో ఈ ఫెసిలిటీస్ ని ఖచ్చితంగా ప్రజలు యూజ్ చేసుకుంటే వాళ్ళకి చాలా వరకు కరోనాని మనం సివియారిటీని తగ్గించగలుగుతాము. సో మనకి పాజిటివ్ రాగానే హోమ్ ఐసోలేషన్ కిట్ అనేది ఇస్తాము. సో అది ఎలాగా బేస్ చేసుకొని ఇస్తామంటే, పాజిటివ్ వచ్చిన తర్వాత పేషెంట్ ని టెస్ట్ చేసి లైక్ వైటల్స్ చెక్ చేస్తామండి. వాళ్ళ ఆక్సిజన్ సాచురేషన్ ఎంత ఉందని, పల్స్ ఎంత ఉందని, వాళ్ళ సివియారిటీ బట్టి హోమ్ ఐసోలేషన్ కిట్ ఇస్తాము. సో మైల్డ్ అయితే హోమ్ ఐసోలేషన్ కిట్ లో యాంటీబయాటిక్ తో పాటు వైటమిన్ సప్లిమెంట్స్ కూడా ఉంటాయి. సో మైల్డ్ కేసెస్ లో ఎర్లీగా డిటెక్ట్ చేసి ఎర్లీ ట్రీట్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా హోమ్ ఐసోలేషన్ కిట్ ద్వారా మనకి కరోనా అనేది నెగిటివ్ అయిపోతుందండి. సిమ్టమ్స్ మెల్లగా తగ్గిపోతాయి. వాళ్ళకి అంతకు మించి హాస్పిటలైజేషన్ అవ్వాల్సిన అవసరం అయితే రాదు. అయితే మహేశ్వరి గారు, ఇప్పుడు ఇంట్లో ఉండి చికిత్స తీసుకునే వారిలో ఎలాంటి ప్రమాదం ఉందంటే వారికి పూర్తిగా నయమవుతుందా, హాస్పిటల్స్కి వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఉందా? సో ఇంట్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకోవడం అంటే మనం ఇక్కడ 2 ఇన్స్టెన్సెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ ఇన్స్టెన్స్ లో ఏంటంటే సెల్ఫ్ ట్రీట్మెంట్, సెకండ్ ఇన్స్టెన్స్ లో ఏంటంటే ప్రిస్క్రిప్షన్ బేస్డ్ ట్రీట్మెంట్ అండి. సో సెల్ఫ్ ట్రీట్మెంట్ లో తీసుకున్న సో ఆల్మోస్ట్ మనకి 80 to 90% వరకు కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. 80 to 90% వరకు కూడా క్యూర్ అయిపోతుందండి హోమ్ ఐసోలేషన్ ట్రీట్మెంట్ తో.
అయితే డాక్టర్ గారు ఇప్పుడు సెకండ్ వేవ్లో చూసినట్టయితే ఎక్కువ మందికి ఆక్సిజన్ అవసరం అవుతుంది. అంటే ఈ కరోనా వచ్చిందని ఒక 4-5 రోజులు కానీ వారం రోజులు కానీ వాళ్ళకి తెలియకపోవడం వల్లనే ఈ ఆక్సిజన్ లెవెల్స్ అనేవి పడిపోతున్నాయి అంటారా? ఎగ్జాక్ట్లీ అండి. యాక్చువల్గా వైరస్ ఇన్ఫెక్ట్ అయిన వెంటనే డెఫినెట్లీ ఇన్ఫెక్ట్ అయిన వెంటనే అయితే సివియర్ అవ్వదు. వైరస్ ఇన్ఫెక్ట్ అవ్వడము అండ్ దాని సిమ్టమ్స్ బయటపడడము అనేది దానికి మధ్యలో టైం పీరియడ్ అనేది ఉంటుంది. సిమ్టమ్స్ బయట పడిన తర్వాత కూడా దాని సివియర్ స్టేజ్ వెళ్ళడానికి కూడా టైం పీరియడ్ ఉంటుంది. సో ఈ టైం పీరియడ్ లో ఈ టైం లైన్స్ బట్టి మనం రియాక్ట్ అయ్యి దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటే ఆక్సిజన్ అవసరం అనేది అంతవరకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. సో ఈ సివియారిటీ బట్టి ఏ స్టేజ్ లో ట్రీట్మెంట్ తీసుకోవాలి అనే స్టేజ్ బట్టి ఉన్న ట్రీట్మెంట్ బట్టి ఆక్సిజన్ అవసరం అనేది ఉండదండి. సో వైరస్ రాగానే ఎఫెక్ట్ చేయదు. వచ్చిన వైరస్ దాని ఉత్పత్తిని పెంచుకుంటూ ఒక సివియారిటీ స్టేజ్ కి తీసుకెళ్తుంది. ఆ లోడ్ అనేది పెరగకుండా మనం ఇనిషియల్ స్టేజ్ లోనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే మనకి ఆక్సిజన్ అవసరం అనేది ఉండదు. కానీ లోడ్ కనుక వన్స్ టైం మనకి లోడ్ పెరిగిపోతే ఖచ్చితంగా ఆక్సిజన్ అవసరం అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే అది ఖచ్చితంగా లంగ్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి లంగ్స్ అనేది డ్యామేజ్ అవుతాయి కాబట్టి ఆక్సిజన్ సప్లై అనేది మనం పెట్టాల్సి ఉంటుంది. అయితే డాక్టర్ గారు, కరోనా సిమ్టమ్స్ వచ్చిన వెంటనే రోగులు ఏం చేస్తే ఈ కరోనా అనేది చాలా తేలిగ్గా ఈ కరోనా బారి నుంచి బయటపడొచ్చు అంటారు? సో కరోనా పాజిటివ్ అని తెలిసిన వెంటనే ఫస్ట్ థింగ్ ప్రిస్క్రిప్షన్ బేస్డ్ ట్రీట్మెంట్. సెకండ్ థింగ్ ఐసోలేషన్ అండి, ఐసోలేటెడ్ గా ఉండాలి. థర్డ్ థింగ్ బ్యాలెన్స్డ్ డైట్ కంపల్సరీ తీసుకోవాలి అండ్ హెవీ డైట్ తీసుకోకూడదు. చాలా స్మూత్ అండ్ లైట్ డైట్ తీసుకోవాలి అండ్ హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలి. వెల్ హైడ్రేటెడ్ గా ఉండాలి. డేంజర్ సైన్స్ ని వాళ్ళు అర్థం చేసుకుని డేంజర్ సైన్స్ ని వాళ్ళు గుర్తించగలగాలి. సో డేంజర్ సైన్స్ మనం ఏమని చెప్తామంటే పాజిటివ్ వచ్చిన తర్వాత కూడా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకున్న తర్వాత కూడా ఫీవర్ మోర్ దెన్ 5 days, ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఫీవర్ మోర్ దెన్ 5 days ఉన్నా, కాఫ్ మోర్ దెన్ 5 days ఉన్నా, ఆర్ ఎస్ఓబి అంటే షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, ఆయాసం ఎక్కువ అవుతున్నా అంటే స్టార్టింగ్ స్టేజ్ కన్నా ఎక్కువ అవుతుంది, ఆయాసం ఊపిరి పీల్చుకోవడం కష్టం అవుతుంది అనుకున్నా, ఇట్లాంటి ఏ డేంజర్ సైన్ మనకి 5 days దాటి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత 5 days దాటి ఉన్నా సరే వాళ్ళు ఖచ్చితంగా వెంటనే హాస్పిటల్కి వచ్చి హాస్పిటల్ డాక్టర్ అడ్వైస్ బట్టి ఆ స్టేజ్ ఏంటని నిర్ధారించుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది జరగాలి. సో వీళ్ళు పాటించాల్సిన నిబంధనలు ఏంటంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం. ఓకే మేడం, అయితే డాక్టర్ గారు, ఇప్పుడు మనం కొంతమంది కరోనా రోగులను చూసినట్టయితే సడన్గా వాళ్లకు ప్రాణాపాయం మీదకి వస్తుంది. ఎందుకు అలా జరుగుతుందంటారు? ఇందాక చెప్పినట్టు సడన్ గా అయితే ఎవరికి ప్రాబ్లం రాదండి. ఖచ్చితంగా వైరస్ ఇన్ఫెక్ట్ అయ్యి సిమ్టమ్స్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళకి సివియర్ స్టేజ్కి వెళ్ళడానికి ఖచ్చితంగా టైం తీసుకుంటుంది, టైం గ్యాప్ ఉంటుంది. ఎందుకంటే వైరస్ లోపలికి వచ్చి దాని రిప్లికేషన్ స్టార్ట్ చేసి వైరల్ లోడ్ పెరగడానికి ఖచ్చితంగా టైం తీసుకుంటుంది. కాకపోతే ఏంటంటే దాని సిమ్టమ్స్ ని ఎర్లీగా మనం డిటెక్ట్ చేయాలి, మన బాడీలో వచ్చే చేంజెస్ ని ఎర్లీగా డిటెక్ట్ చేయాలి. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 2 to 3 days లో మనకి సివియారిటీ అనేది చేంజ్ అవుతుంది. సో దాన్ని డిటెక్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఆ చేంజ్ అయ్యే ముందు కూడా మనకి ఖచ్చితంగా వార్నింగ్స్ అండ్ సైన్స్ అనేవి కనిపిస్తాయి. అదే నేను ఇందాక చెప్పినట్టు ఫీవర్ మోర్ దెన్ 5 days అండ్ కఫ్ మోర్ దెన్ 5 days. ఇది కాకుండా సడన్ గా డెవలప్ అయ్యే సిమ్టమ్స్ ఏంటంటే చెస్ట్ టైట్నెస్ అండి, ఛాతీ పట్టినట్టు ఉండడం కానీ, ఊపిరి రెస్పిరేటరీ రేట్ అంటే మోర్ దెన్ 26 times ఎక్కువ సార్లు గాలి తీసుకోవడం కానీ, లేకపోతే మనం కాన్షియస్ గా బ్రీతింగ్ తీసుకోవడం. యూజువల్ గా మనం బ్రీతింగ్ తీసుకునేది అన్కాన్షియస్ ఉంటుంది, మనకి సెమీ కాన్షియస్ లో ఉంటుంది. సో కాన్షియస్ గా బ్రీతింగ్ తీసుకోవడం అనేది జరుగుతున్నప్పుడు మనకి సివియరిటీకి వెళ్తుంది అని ఖచ్చితంగా అర్థం అవుతుంది. సో అలాంటి టైంలో వెంటనే రియాక్ట్ అవ్వాలి. అయితే మేడం, కరోనా రోగులకు సంబంధించి ఆహారం ఎలా తీసుకోవాలి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెబుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా వచ్చినప్పుడు ఎలాంటి ఆహారం తీసుకుంటే త్వరగా ఇది నయమయ్యే అవకాశం ఉంది? ఆహారం వచ్చేసి హై ప్రోటీన్ డైట్ ఉండాలండి. అండ్ హై ప్రోటీన్ డైట్ కాల్షియం రిచ్ ఫుడ్స్ ఉండాలి, మ్యాంగనీస్ అండ్ ఫోలిక్ యాసిడ్ రిచ్ ఫుడ్స్ ఉండాలి, తర్వాత వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ ఉండాలండి. వైటమిన్ సి అండ్ జింక్ ఇవన్నీ ఏంటంటే ఇమ్యూనిటీ బూస్టర్స్ అనమాట. సో వైటమిన్ సి రిచ్ ఫ్రూట్స్ కానీ వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ ఇవన్నీ ఉండాలి.
అండ్ ఆల్సో స్మూత్ డైట్ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే హెవీ మీల్స్ ఉండకూడదు, చాలా లైట్ మీల్స్ ఉండాలి. అండ్ స్మూత్ డైట్ అండ్ ఫైబర్ కంటెంట్ ఉన్న డైట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి కాన్స్టిపేషన్ అనేది రానివ్వకూడదు పేషెంట్ కి. కాన్స్టిపేషన్ వస్తే మనకి స్ట్రెయిన్ అవడం వల్ల బ్రీతింగ్ కెపాసిటీ అనేది మనకి డిక్రీజ్ అయిపోతుంది. సో మనకి కాన్స్టిపేషన్ అనేది రాకుండా స్మూత్ డైట్ తీసుకొని ఫ్రీగా ఉండేలా తీసుకోవాలి. అండ్ వెల్ హైడ్రేటెడ్ గా ఉండాలి. ఎక్కువ ఫ్లూయిడ్స్ అండ్ ఎక్కువ వాటర్ తీసుకోవాలి. సో అదండి, ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకోవాలి. అండ్ ఆల్సో డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలండి. నట్స్ విచ్ కంటైన్స్ మోర్ ప్రోటీన్. ఓకే అండి, డాక్టర్ గారు మనతో మాట్లాడడానికి శ్రీనివాస్ గారు విశాఖపట్నం నుంచి ఉన్నారు, కాలర్ ఉన్నారని మాట్లాడదాం. నమస్తే శ్రీనివాస్ గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ మహేశ్వరి గారు ఉన్నారు, మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మేడం నాకు కోవిడ్ వచ్చింది మేడం. కోవిడ్ వచ్చాక అంటే ఒక 6 days నేను డాక్టర్ గారు ఇచ్చిన స్టెరాయిడ్స్ అవన్నీ వాడి చూశాను మేడం. అయితే నాకు ఇప్పుడు ఏమైందంటే మేడం, నేను హాస్పిటల్ వరకు వెళ్ళాను. హాస్పిటల్ డిశ్చార్జ్ చేస్తాను, 20 days అవుతుంది. నేను రీసెంట్ గా షుగర్ చెక్ చేస్తాను మేడం. షుగర్ లెవెల్స్ అనేవి నాకు అంతమంది షుగర్ లేదు, కానీ షుగర్ పెరిగింది మేడం. అంటే ఫాస్టింగ్ లో ప్రజెంట్ ఈ రోజు చెప్తున్నాను మేడం, ఫాస్టింగ్ లో ఈ రోజు ఉన్న లెవెల్ 102 ఉంది మేడం. ఓకే అండి. ఆఫ్టర్ ఫుడ్ నుంచి 170 ఉంది మేడం. ఓకే ఓకే. ఇప్పుడు ఏంటంటే మనకి పాజిటివ్ వచ్చిన తర్వాత మనకి స్టెరాయిడ్స్ అనేవి స్టార్ట్ చేస్తున్నారు చాలా వరకు. అంటే స్టెరాయిడ్స్ కూడా మైల్డ్ స్టేజ్ లో కాకుండా సివియర్ స్టేజ్ ఆర్ మోడరేట్ స్టేజెస్ లో వెన్ ఆక్సిజన్ సప్లై నీడ్ అయినప్పుడు స్టెరాయిడ్స్ స్టార్ట్ చేసుకుంటున్నాం. సో స్టెరాయిడ్స్ అనేవి దాని ఉన్న నేచర్ ఏంటంటే హైపర్ గ్లైసీమియా. స్టెరాయిడ్స్ వల్ల మనకి హైపర్ గ్లైసీమియా వస్తుంది. సో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఇంతకు ముందు డయాబెటిక్ కాకపోయినా సరే మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి పెంచడానికి అవి తోడ్పడతాయి అన్నమాట. సో ఒక్కసారి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత నాన్ డయాబెటిక్స్ కూడా డయాబెటిక్ అయితే అంటే లైక్ వాళ్ళకున్న గ్లూకోజ్ లెవెల్స్ ఇంక్రీజ్ అయితే మోర్ దాన్ నార్మల్ ఇంక్రీజ్ అయితే కనుక టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏం ఉండదండి. స్ట్రిక్ట్ డైట్ ఫాలో అయ్యి ఎక్సర్సైజ్ అండ్ డైట్ ఫాలో అయితే కనుక ఆ గ్లూకోజ్ లెవెల్స్ ని తగ్గించుకోవచ్చు. సో దాని గురించి కంగారు పడాల్సిన అవసరమే ఉండదు. అది ట్రీట్మెంట్ స్టెరాయిడ్స్ వల్ల ఇంక్రీజ్ అవుతుంది, అది మెల్లగా తగ్గుతుందండి. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్న రోగుల్లో ఎక్కువ మంది వ్యాక్సిన్ వేయించుకోని వాళ్ళు వస్తున్నారా, లేదంటే వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళు వస్తున్నారా? అంటే మీరు గమనించారా, మీరు దగ్గరికి వచ్చే పేషెంట్స్ వ్యాక్సిన్ వేయించుకున్న వారికి కరోనా వస్తుందా లేదా అనేది? వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళకి కూడా పాజిటివిటీ అయితే ఉంటుంది. కాకపోతే మా ఏరియా వరకు కూడా, మా ఏరియా అని కాదు, మోస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ హాస్పిటల్స్ అని కానీ మోస్ట్ ఆఫ్ ద కరోనా పేషెంట్స్ పాజిటివ్ వచ్చిన వాళ్ళు చాలా లీస్ట్ కౌంట్ లో ఉంటున్నారండి పాజిటివ్ వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత. మోస్ట్ ఎఫెక్టెడ్ పీపుల్ అంటే మోర్ దెన్ 90% ఆఫ్ ద పీపుల్ కరోనా వ్యాక్సిన్ వేయించుకొని వాళ్ళే వస్తున్నారు. అండ్ ఆల్సో వేయించుకున్న వాళ్ళకి ఇన్ కేస్ పాజిటివ్ వచ్చినా సరే మైల్డ్ సిమ్టమ్స్ తో అది తగ్గిపోతుంది. సో వ్యాక్సిన్ వేయించుకోవడం చాలా బెనిఫిషియల్. అండ్ మనకి రూరల్ ఏరియాస్ లో ఉన్న టాబూస్ అన్ని కూడా వదిలేసి వ్యాక్సినేషన్ వేయించుకుంటే మనకి చాలా వరకు కూడా ఈ కరోనా కేసెస్ ని కానీ సివియరిటీ అవడం కానీ హాస్పిటలైజేషన్ అవడం కానీ చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఓకే మేడం, మనతో మాట్లాడడానికి శ్రీనివాస్ గారు ఉన్నారండి. మరొక కోలర్ అనంతపురం నుంచి మాట్లాడదాం. నమస్తే శ్రీనివాస్ గారు, డాక్టర్ మహేశ్వరి గారు ఉన్నారు, మీ సందేహం ఏంటో మాట్లాడండి. నమస్తే, చెప్పండి చెప్పండి. ఓకే అండి, చెప్పండి శ్రీనివాస్ గారు, వింటున్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. పాజిటివ్ వచ్చింది, తగ్గడం లేదు. ఓకే, డాక్టర్ గారు మాట్లాడతారు. ఓకే అండి. ఇప్పుడు పాజిటివ్ వచ్చింది తగ్గట్లేదు అంటే దాని గురించి భయపడాల్సిన అవసరం లేదండి. అన్లెస్ అంటిల్ మీకు సిమ్టమ్స్ లేనంత వరకు, డేంజర్ సైన్స్ డెవలప్ అవ్వనంత వరకు కూడా మీకు ఎన్ని రోజులు పాజిటివ్ ఉన్నా భయపడాల్సిన అవసరం లేదు, మెల్లగా తగ్గుతుంది. ఎందుకంటే వైరస్ ఉన్న డెడ్ వైరస్ అంటే మనకున్న ఆల్రెడీ డెడ్ వైరస్ ఉంటుంది, దానిలో ఉన్న జీన్ ఆర్ఎన్ఏ జీన్ డిటెక్ట్ అయినా సరే మనకి పాజిటివ్ అనేది చూపించడం జరుగుతుంది. సో అది ఫాల్స్ పాజిటివ్ అంటారు. ఎప్పుడైతే సిమ్టమ్స్ అనేవి మనకి మెల్లగా తగ్గిపోయి సివియరిటీ స్టేజ్ వెళ్ళట్లేదు, డేంజర్ సైన్స్ కనిపించట్లేదు, వెల్ హైడ్రేటెడ్ గా ఉంటున్నాము, అన్ని నార్మల్ ఉన్నాయి అనుకుంటే కనుక మీరు పాజిటివ్ గురించి భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఓకే అండి, మరొక కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం.
నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో మాట్లాడండి. హలో, నమస్తే మేడం. నమస్తే అండి. హలో. ఓకే అండి, మీరు కొంచెం మ్యూట్లో పెట్టి కాల్ చేసినప్పుడు డాక్టర్ గారితో మాట్లాడినప్పుడు టీవీ సౌండ్ మ్యూట్లో పెడితే కొంచెం డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, కాల్ అయితే కట్ అయిపోయిందండి. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్లో మనం చూస్తున్నాం, లక్షలు ఖర్చు పెట్టినా కూడా ప్రాణాలకైతే గ్యారంటీ లేదు. మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో అదైతే చాలా ఎక్కువైపోయింది. ఇలాంటి టైంలో ప్రభుత్వ ఆసుపత్రులకి ఎక్కువ మంది వస్తూ ఉన్నారు. మీరు ఇంకా కొంచెం బెటర్ ట్రీట్మెంట్ ఇస్తే ఇంకా మరణాలు తగ్గే అవకాశం ఉంటుంది కదా. డెఫినెట్లీ అండి. అండ్ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఫెసిలిటీస్ లో మనకి బెడ్ అవైలబిలిటీ ఒక్కటే సరిపోవట్లేదు తప్ప ట్రీట్మెంట్ వైజ్ అయితే ఎక్కడ కూడా లోడ్ జరగట్లేదండి. ఆక్సిజన్ సప్లై దగ్గర నుంచి, ఇంజెక్షన్స్ దగ్గర నుంచి, స్టాఫ్ మ్యాన్ పవర్ దగ్గర నుంచి అంతా కూడా చాలా వరకు మాక్సిమం కోర్ వరకు కూడా మనకి ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయి, గవర్నమెంట్ ఫెసిలిటీస్. సో ప్రైవేట్ గురించి అని కాదు, కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ ఖచ్చితంగా బాగా జరుగుతుంది. బెడ్ అవైలబిలిటీస్ కూడా ఇప్పుడు అది పెంచే స్థాయిలో కూడా మనకి మన గవర్నమెంట్ దాని వైపు అడుగులేస్తుంది. సో ఇప్పుడు కొత్తగా జర్మన్ షెడ్స్ అని కూడా బయట హాస్పిటల్ చుట్టూ సరౌండింగ్స్ లో, అవుట్ ఆఫ్ ద హాస్పిటల్ ప్రిన్సెస్ లో కూడా మనకి బెడ్స్ అనేవి అరేంజ్ చేయడం జరిగింది. సో ట్రీట్మెంట్ వైజ్ అయితే గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని కూడా చాలా మాక్సిమం వరకు మంచి ఫెసిలిటీస్ తోనే ఉన్నాయండి. ఖచ్చితంగా సివియారిటీ తగ్గించవచ్చు, డెత్ రేట్ కూడా తగ్గించవచ్చు. అయితే మేడం, ఒక పేషెంట్ కోమార్బిడిస్ లక్షణాలతో కరోనా ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు రోజుకి సాచ్యురేషన్ డౌన్ అవుతుంది. అలాంటప్పుడు పూర్తి స్థాయిలో పరీక్షలు చేసి అవసరమైతే యాంటీవైరల్ డ్రగ్స్ వాడాలి కదా. ఇలాంటి చికిత్సా విధానం మన ప్రభుత్వ ఆసుపత్రుల్లో లేకపోవడానికి కారణం ఏంటి? యాంటీవైరల్ ట్రీట్మెంట్ అనేది ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉందండి. అయితే ప్రైమరీ కేర్ సెంటర్స్ లో కానీ, సెకండరీ కేర్ సెంటర్స్ లో కానీ మనకి యాంటీవైరల్స్ దొరకవు. టెరిషరీ కేర్ సెంటర్స్ అంటే డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ కానీ, కోవిడ్ హాస్పిటల్స్ అని ఇప్పుడు గవర్నమెంట్ అరేంజ్ చేసిన అన్ని కోవిడ్ హాస్పిటల్స్ లో ఖచ్చితంగా యాంటీవైరల్ ట్రీట్మెంట్ మనకి అందుబాటులోనే ఉంది. రెమ్డెసివిర్ ఇంజెక్షన్ ఉంది, ఫావిపిరావిర్ పెడుతున్నారు. సో ఖచ్చితంగా వాళ్ళకి డైలీ 48 to 72 అవర్స్, ప్రతి 72 అవర్స్ కి ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ నోట్ చేస్తున్నారు. అండ్ ఆల్సో డైలీ SpO2 లెవెల్స్ చూస్తున్నారు. వాళ్ళకి డైలీ కూడా RBS చెక్ చేస్తున్నారు, బీపీ చెక్ చేస్తున్నారు. సో వాటికి తగ్గట్టుగానే వాళ్ళకి ఏ సివియారిటీ బట్టి ఏ ఇంజెక్షన్ ఇవ్వాలి, ఏ యాంటీవైరల్ పెట్టాలనేది ఖచ్చితంగా గవర్నమెంట్ హాస్పిటల్స్ లో జరుగుతుంది. అయితే మేడం, ఇప్పుడు మనం రీసెంట్గా చూస్తున్నాం, కొంతమంది కరోనా వచ్చి జ్వరం తీవ్రత ఎక్కువగా ఉంటుందని హాస్పిటల్స్లో అడ్మిట్ అవుతున్నారు. ఆ తర్వాత వాళ్ళు అక్కడ ఇచ్చే మెడికేషన్ వల్ల అయినా మరి దేని వల్ల అయినా కూడా కొంతమంది ప్రాణాలు విడిచే పరిస్థితి ఎందుకు వస్తుంది? పార్డన్, క్వశ్చన్ ఏంటండి? ఇప్పుడు చాలామంది కరోనా అని తెలిసి జ్వరం తీవ్రత ఎక్కువగా ఉందని హాస్పిటల్స్లో జాయిన్ అవుతున్నారు. అంటే వారికి ఇంకేం ప్రాబ్లం లేదు, ఆక్సిజన్ లెవెల్స్ కానీ మరే ప్రాబ్లము లేదు, ఓన్లీ జ్వరం ఎక్కువగా ఉంది, కొంచెం కాఫ్ ఉంది అని చెప్పి జాయిన్ అవుతున్నారు. అలాంటి వారికి స్టెరాయిడ్స్ ఎక్కువ ఇవ్వడం వల్ల వాళ్ళ ప్రాణాపాయం మీదకి వస్తుందంటారా? అంటే మనం చూసుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ లో చూసుకుంటే బేసిక్ గా మైల్డ్ సిమ్టమ్స్ అంటారు. ఓన్లీ ఫీవర్, ఓన్లీ కాఫ్ ఉంటే దాన్ని మైల్డ్ ఆర్ మోడరేట్ కింద కన్సిడర్ చేయొచ్చు వితౌట్ ఫాలింగ్ ఆక్సిజన్ లెవెల్స్. ఒకవేళ వాళ్ళని మాక్సిమం అడ్మిట్ చేసుకోరు. ఒకవేళ అడ్మిట్ చేసుకున్నా కూడా, మోడరేట్ స్టేజ్ లో అడ్మిట్ చేసుకున్నా కూడా స్టెరాయిడ్స్ అనేవి లైఫ్ సేవింగ్ అవుతాయి తప్ప దానివల్ల డెత్ అనేది జరగదండి. అండ్ ఆల్సో డెత్స్ ఎక్కువ ఎందుకు జరుగుతున్నాయంటే డెఫినెట్లీ వాళ్ళు లేట్ స్టేజెస్ లో జాయిన్ అవుతారు అండ్ మనం వాళ్ళని రికవర్ చేసుకోలేం. ట్రీట్మెంట్ అనేది కరెక్ట్ గా వాళ్ళకి యూజ్ అవ్వదండి పెట్టినా సరే. సో దానివల్ల జరుగుతుంది. అయితే జిల్లా కేంద్రాల్లో చూసినట్టయితే కొంత పరిస్థితి బెటర్గానే ఉంది. కేవలం ఆక్సిజన్ అందించడంతో పాటు ట్రీట్మెంట్ కూడా ఇవ్వాలి కదా, అప్పుడే రోగులు కోలుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది కదా. అవునండి, మనకి ఆక్సిజన్ సప్లైతో పాటు ట్రీట్మెంట్ కూడా ఎవ్రీ 3 shifts లో డాక్టర్స్ వర్క్ చేస్తున్నారు. అలాగే స్టాఫ్ నర్సెస్ అందరూ కూడా అందుబాటులో ఉన్నారు. ఎవ్రీ 3 shifts లో కూడా డాక్టర్స్ ట్రీట్మెంట్ మానిటర్ చేసుకుంటారు. అవసరమైనప్పుడు ట్రీట్మెంట్ మారుస్తున్నారు. ట్రీట్మెంట్ లో మాత్రం ప్రతిదీ స్టెరాయిడ్స్ 4 pillars ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటాయండి. యాంటీవైరల్స్, యాంటీకోయాగులెంట్స్, సపోర్టివ్ ట్రీట్మెంట్ తో పాటు స్టెరాయిడ్స్ ఉంటాయి. సో ప్రతిదీ కూడా టైం లైన్ బట్టి, అంటే కోవిడ్ పేషెంట్ కి ఉన్న టైం లైన్ బట్టి, వాళ్ళకున్న సిమ్టమ్స్ ఉన్న టైం లైన్ బట్టి కూడా వాళ్ళకి స్టార్ట్ చేస్తారు. స్టెరాయిడ్స్ ఎప్పుడు ముందు ఇవ్వకూడదు, అలాగే లేట్ గా కూడా ఇవ్వకూడదు. సో స్టార్ట్ చేయాల్సిన టైంలో స్టార్ట్ చేయాలి. అట్లాగే ఆ 4 types ఆఫ్ ట్రీట్మెంట్ కూడా జరుగుతూ ఉన్న దాన్ని బట్టి మనకి సివియరిటీ అనేది తగ్గుతుంది.
అయితే మేడం గతంలో పేషెంట్ల దగ్గరికి వెళ్ళాలంటే కూడా ప్రతి ఒక్కరూ పీపీఈ కిట్లు ధరించి వెళ్ళే వాళ్ళు, చాలా జాగ్రత్తలు పాటించేవాళ్ళు. ఇప్పుడు ఆ జాగ్రత్త కొంచెం తగ్గిందని అనుకోవచ్చా? తగ్గింది అని అనుకోవచ్చా అంటే ఆల్మోస్ట్ మనకి వర్క్ చేసే డాక్టర్స్ అండ్ స్టాఫ్ నర్స్ ఆల్మోస్ట్ వ్యాక్సినేటెడ్ ఉన్నారు. సో మనకి తగ్గడం అని ఏం లేదండి. పీపీఈ కిట్స్ ఎందుకు లాస్ట్ ఇయర్ యూజ్ చేసామంటే అప్పుడు మనకి వ్యాక్సిన్ అవైలబుల్ గా లేదు అండ్ ఈజీ ఎఫెక్షన్ అంటే ఫిజికల్ డిస్టెన్స్ అనేది మనకి తక్కువ ఉంటుంది మనం వర్క్ చేసేటప్పుడు కానీ సర్వ్ చేసేటప్పుడు కానీ. సో ఖచ్చితంగా పీపీఈ కిట్ వేసుకొని వెళ్ళే వాళ్ళము. సో ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ అందరు హెల్త్ కేర్ వర్కర్స్ కి, అందరు ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి మొత్తం వ్యాక్సినేటెడ్ ఉండింది. సో డబుల్ మాస్కింగ్, ఫేస్ షీల్డ్, గ్లౌజ్, శానిటైజర్ అండ్ ఫిజికల్ డిస్టెన్స్ ఇవన్నీ కూడా వ్యాక్సినేటెడ్ ఉన్నారు కాబట్టి కొంతవరకు మనకి రిస్క్ అనేది తగ్గిస్తాయి కాబట్టి అలా వెళ్తున్నారు. ఓకే మేడం, మనతో మాట్లాడడానికి కాలర్ ఉన్నారండి, నరేందర్ గారు నల్గొండ నుంచి. మాట్లాడదాం. నమస్తే నరేందర్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సందేహం ఏంటో అడగండి. నరేందర్ గారు కొంచెం దయచేసి టీవీ సౌండ్ మ్యూట్ లో పెట్టి డైరెక్ట్ గా ఫోన్ లైన్ లో మాట్లాడండి, లేదంటే కాల్ కట్ అయిపోతుంది. ఓకే ఓకే మేడం, చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి. నరేందర్ గారు చెప్పండి మీ సమస్య ఏంటో. హలో 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 అయితే నాకు దగ్గుతోటి వచ్చింది మేడం, కరోనా. ఓకే అండి. అయితే మళ్ళీ మాకు తగ్గిపోయింది, నెగిటివ్ వచ్చింది, మళ్ళీ ఏమైనా సైడ్ ఎఫెక్ట్ వచ్చే ప్రమాదం ఉందని అడుగుతున్నా. ఏంటండి తగ్గింది? స్టార్టింగ్ దగ్గుతోటి వచ్చింది కరోనా మాకు. ఓకే అండి. మళ్ళీ మాకు ఇప్పుడు ఆల్రెడీగా మాకు నెగిటివ్ వచ్చింది, మళ్ళీ ఏమైనా సైడ్ ఇన్ఫెక్షన్ ఏమైనా వచ్చే ప్రమాదం ఉంది అంటున్నాం. ఓకే, మీరు తగ్గింది ఒక్కసారి పాజిటివ్ వచ్చి మీకు కరోనా వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని తగ్గిపోయిన తర్వాత కూడా ఖచ్చితంగా మీరు ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. మీకు యాంటీబాడీస్ డెవలప్ అయినా సరే మాస్క్ అనేది ప్రాపర్ గా యూజ్ చేయాలి, శానిటైజర్ యూజ్ చేయాలి, ఫిజికల్ డిస్టెన్సింగ్ పాటించాలి అండ్ ఆల్సో ప్రికాషన్స్ కంపల్సరీ తీసుకోవాలండి. డైట్ మెయింటెనెన్స్ చేయాలి, హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి. సో ఇవన్నీ ఎప్పుడైతే మీరు ఇవన్నీ కూడా పాటించడంలో ఫెయిల్ అవుతారో అండ్ ఆల్సో మళ్ళీ పాజిటివ్ పేషెంట్ ఎప్పుడైనా కాంటాక్ట్ లోకి వస్తే మేబీ రీఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే మేడం, మరొక డౌట్ ఏంటంటే నార్మల్గా చాలామందికి కరోనా వచ్చిందని కూడా తెలియకుండా వచ్చిపోతుంది అనేది అందరికీ తెలిసిందే. అయితే అలాంటి వారు కరోనా వచ్చింది పోయింది అనేది తెలియకుండా వ్యాక్సిన్ తీసుకోవచ్చా? వ్యాక్సిన్ తీసుకుంటే అలాంటి వాళ్ళు ఏమైనా ప్రమాదం ఉండే అవకాశం ఉందా? ఖచ్చితంగా ప్రమాదం అయితే ఉండదండి. మనకి వ్యాక్సిన్ ఎప్పుడు ఆపాలంటే సిమ్టమ్స్ డెవలప్ అయ్యి, ఎందుకంటే కరోనా వచ్చి పోయింది అంటే వాళ్ళకి వైరల్ లోడ్ అనేది చాలా మినిమల్ ఉంటుంది, సిమ్టమ్స్ ప్రొడ్యూస్ చేయలేనంత వీక్ వైరస్ ఉండుంటుంది. అందుకే వాళ్ళకి వచ్చి పోతుంది అనేది వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళకి మనం వ్యాక్సిన్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళలో ఇమ్యూనిటీ అనేది డెవలప్ చేయొచ్చు. కానీ వన్స్ కరోనా వచ్చి వాళ్ళకి సిమ్టమ్స్ ఇంక్రీజ్ అయితే ఆల్రెడీ వాళ్ళకి ఇన్ఫెక్టివ్ స్టేజ్ దాటిపోయి ఇన్ఫ్లమేటరీ స్టేజ్ అంటే వాళ్ళకి సివియారిటీ స్టేజ్ దగ్గరలో ఉంది అని అర్థం. సో వాళ్ళకి వ్యాక్సినేట్ చేయకూడదు. సో ఎందుకంటే సిమ్టమ్స్ ఇంక్రీజ్ అవుతాయి కాబట్టి. అయితే మేడం ఇప్పుడు కొంతమందిలో జ్వరం వస్తుంది, కాఫ్ ఉంటుంది, కానీ టెస్ట్ చేయించుకుంటే నెగిటివ్ వస్తుంది. అలాంటి వారు దీన్ని కరోనా అనుకోవచ్చా, లేదంటే ఏం చేయాలి? సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే చాలా మంది వైరల్ లోడ్ చాలా తక్కువ ఉన్నప్పుడు కానీ వైరస్ చాలా వీక్ గా ఉన్నప్పుడు కానీ మనకి సిమ్టమ్స్ ఉండి కూడా మనం టెస్ట్ చేస్తే ఫస్ట్ ర్యాపిడ్ టెస్ట్ చేస్తాము, అవైలబుల్ గా ఉంటుంది కాబట్టి నెగిటివ్ వస్తుంది. బట్ సిమ్టమ్స్ ఉన్నాయి అనుకుంటే వాళ్ళని ఖచ్చితంగా మనం ఆర్టీపీసీఆర్ కి సజెస్ట్ చేయాలి. సో ఆర్టీపీసీఆర్ అనేది యాక్యురసీ చూపిస్తుంది. ఆర్టీపీసీఆర్ లో కూడా మనకి పాజిటివ్ వస్తే పాజిటివ్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఆర్టీపీసీఆర్ లో కూడా నెగిటివ్ వస్తే వి షుడ్ వాచ్ ఆన్ సిమ్టమ్స్ అనమాట. సిమ్టమ్స్ ఎలాగా ప్రోగ్రెషన్ అనేది చూసుకోవాలి. సో ఇందాక చెప్పినట్టు ఫీవర్, కాఫ్ పర్సిస్టెంట్ గా మోర్ దాన్ 5 days ఉంటే కనుక నెక్స్ట్ లెవెల్ ఏంటి అంటే వాళ్ళకి ఆక్సిజన్ సాచురేషన్ అనేది మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ప్రతి ఒక్కరి దగ్గర పల్స్ ఆక్సిమీటర్ అనేది ఈ రోజుల్లో ఉంటుంది. సో ఆ సిమ్టమ్స్ తో పాటు ఆక్సిజన్ లెవెల్స్ కూడా మానిటర్ చేసుకుంటూ ఉండి ఏదన్నా కొంచెం డేంజర్ సైన్స్ డెవలప్ అవుతున్నాయి అనుకుంటే నెక్స్ట్ లెవెల్లో మనం సిటీ స్కాన్ తీయించుకొని కొరాడ్ స్కోర్ బట్టి పాజిటివ్ ఉందా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవాలి. సో పాజిటివ్ కన్ఫర్మేషన్ కోసం 3 levels ఉంటాయండి. ఫస్ట్ ర్యాపిడ్, ఆర్టీపీసీఆర్ అండ్ సిటీ. ఎందులో నెగిటివ్ వచ్చినా నెగిటివ్ తీసుకోవచ్చు. ఫైనల్ స్టెప్ వచ్చేసి సిటీ. సో ఈ రెండిట్లో నెగిటివ్ వచ్చి సిటీ పాజిటివ్ వస్తే కన్ఫర్మేషన్ ఆఫ్ కోవిడ్ అండి.
ఓకే అండి, మనతో మాట్లాడడానికి కాలర్ ఉన్నారండి, ప్రకాష్ గారు వైజాగ్ నుంచి మాట్లాడదాం. నమస్తే ప్రకాష్ గారు, మీ సందేహం ఏంటో డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రకాష్ గారు, టీవీ సౌండ్ మ్యూట్లో పెట్టేసి డైరెక్ట్గా ఫోన్ లైన్లో మాట్లాడండి, లేదంటే కాల్ కట్ అయిపోతుంది. లేదండి మేడం, మీరు నోట్లో ఉంది. మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు మొన్న తెలంగాణలో చూసిన మేడం గారు మామూలు ఫీవర్ వస్తే లేదండి మేడం, మీరు ఫోన్ లో మాట్లాడుతున్నాం. ఈ మొన్న తెలంగాణలో చూసాం కదా మేడం గారు, మామూలు ఫీవర్ వస్తే తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసి స్టెరాయిడ్ ఇచ్చారని చెప్పేసి. అంటే మేడం మీరు ఈ మామూలు ఫీవర్ కైనా ఈ స్టెరాయిడ్ ఇవ్వడం వల్ల జరుగుతుందా ఏంటి మేడం గారు? అది క్వశ్చన్ అర్థం కాలేదండి. మామూలు అంటే fever వచ్చి- నార్మల్ ఫీవర్ వచ్చినప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయితే అక్కడ ఇచ్చే స్టెరాయిడ్స్ వల్ల ప్రాణం మీదకి వచ్చే అవకాశం ఉందా, ఎందుకు అలా అవుతుంది అని అడుగుతున్నారు. అవునండి, ఖచ్చితంగా. ఎలా అంటే మామూలు ఫీవర్ అనేది మనం అన్లెస్ అంటిల్ ప్రూవ్డ్, అంటే మనం దాన్ని పాజిటివ్ అని నిర్ధారించకుండా అది ఏం ఫీవర్ అంటే చాలా రకాలు ఉంటాయి. మలేరియా, టైఫాయిడ్, కోవిడ్ కి సంబంధించిన ఫీవర్. ఇప్పుడు వచ్చే అన్ని ఫీవర్స్ కూడా ఖచ్చితంగా మనం కోవిడ్ అనే అనుకోవాలి. అండ్ ఆల్సో స్టెరాయిడ్ స్టార్ట్ చేయడం అనేది సివియారిటీ బట్టిని స్టార్ట్ చేయాలి. అండ్ వెరీ ఎర్లీ స్టేజ్ లో స్టెరాయిడ్స్ ఇస్తే ఖచ్చితంగా డిసీజెస్ సివియర్ అవుతుంది. సో ఎక్కడ హాస్పిటల్లో స్టార్ట్ చేసినా సరే, మీరు సెల్ఫ్ గా ట్రీట్మెంట్ తీసుకున్నా సరే, స్టెరాయిడ్స్ అనేవి బిఫోర్ 10 days, అంటే సిమ్టమ్స్ స్టార్ట్ అయిన 10 days లోపల ఖచ్చితంగా స్టెరాయిడ్స్ అయితే తీసుకోకూడదు. అయితే మేడం, ఇప్పుడు వెదర్ చేంజ్ అవుతుంది, వైరల్ ఫీవర్స్ వస్తాయి, ఇంకా మొత్తం కూడా చేంజ్ అయినప్పుడు జలుబు అనేది కూడా వస్తుంది, కోల్డ్ వస్తుంది, కాఫ్ వస్తుంది, ఫీవర్ వస్తుంది. మరి ఇలాంటి లక్షణాలన్నీ కరోనా అనుకోవాలా? మేడం మేడం నా వాయిస్ Hello. వినిపిస్తుందా అండి? ఓకే అండి. అది ఇప్పుడు మనకి ఇప్పుడు- నార్మల్గా చూసుకున్నట్టయితే వెదర్ చేంజ్ అవుతుంది. వెదర్ చేంజ్ అయినప్పుడు కూడా వైరల్ ఫీవర్ వస్తుంది, కోల్డ్ వస్తుంది, కాఫ్ వస్తుంది. ఇవన్నిటిని కూడా కరోనానే అనుకోవాలా? అన్లెస్ అంటిల్ ప్రూవ్డ్, అంటే ఆ ఫీవర్ నార్మల్ ఫీవర్ అని, కాఫ్ నార్మల్ కాఫ్ అని, ఇలాంటివన్నీ కూడా నార్మల్ అని ప్రూవ్ అయ్యేంత వరకు కూడా దాన్ని కరోనా అని అనుకుంటేనే మనం సేఫ్ జోన్ లో ఉన్నట్టు. అది టెస్ట్ చేయించుకొని నెగిటివ్ వచ్చి అది ట్రీట్మెంట్ తీసుకొని తగ్గే వరకు కూడా అది కరోనా కాదని అనుకోవాలి. అంతవరకు కూడా మనం టెస్ట్ చేయించుకుని నెగిటివ్ వచ్చిన తర్వాత ఈ ఫీవర్ కాఫ్ తగ్గకపోయినా సరే కరోనా అని అనుకోవాలండి. రైట్. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. కరోనాకు సంబంధించి అనేక వివరాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది ఈ స్పెషల్ డాక్టర్తో స్పెషల్ లైవ్ కార్యక్రమం. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అయితే అందరికీ వైద్యం అందాలి, అందుకు ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. దేశంలో ఏ హాస్పిటల్లోనైనా ఎక్కడైనా ఉచితంగా వైద్యం చేయించుకునేలా పాలకులు చర్యలు చేపట్టాలి. వైద్యం కోసం దేశవ్యాప్తంగా విధానం తీసుకురావాలి. వైద్యం కోసం పేదలు ఆస్తులు తెగనమ్ముకునే దుస్థితి మారాలి. వైద్యం ప్రభుత్వ బాధ్యత. ఇవి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.